నమస్తే వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ నా పేరు సంధ్య కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం రైతు సంఘాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు అబద్ధాలు ఆడడం మోదీకి అలవాటుగా మారిందని ప్రతిపక్ష నేతలు రైతు సంఘాల నేతలు కౌంటర్ ఇచ్చారు ఇక ఉత్తరాఖండ్లో పోలీసులపైకి ట్రాక్టర్ ఎక్కించే ప్రయత్నం చేశారు రైతులు 4 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డ్రై రన్ కు సిద్ధమైంది కేంద్రం ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం కొత్త వ్యవసాయ చట్టాలపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు మోదీ వ్యవసాయ మార్కెట్లు మూసేస్తారని కనీస మద్దతు ధర ఉండదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు చాలా ప్రయోజనాలున్నాయని రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీ అన్ని అబద్ధాలే చెప్పారని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు మండిపడ్డారు మోదీ ప్రసంగంతో కేంద్రం పంపించిన లేఖపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో సమావేశం కానున్న ఈ రైతు సంఘాలు భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయబోతున్నాయి కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన వద్దు ఓ సంవత్సరం లేదా 2 ఏళ్లు ఈ చట్టాలను అమలు చేద్దాం రైతులకు నష్టం జరిగితే వెంటనే సవరిస్తాం అంటూ అన్నదాతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాను కూడా రైతుని అని వాళ్ల కష్టాలన్నీ తెలుసని అన్నారు రాజ్నాథ్ రైతులు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు రైతులను రెచ్చగొడుతున్నారని ప్రధాని మోదీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సిపిఐ నేత రాజా ఎస్పీ నేత అఖిలేష్ గుప్కార్ అలియన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు మోదీ వ్యాఖ్యలు ఖండించారు పంజాబ్లో రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది బటిండాలో మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలు అడ్డుకున్నారు రైతులు బీజేపీ సభలో రణరంగం సృష్టించారు కుర్చీలను విసిరేశారు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని బాజ్పూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఢిల్లీ వైపు దూసుకొస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు అయితే బారికేడ్ల మీదకు ట్రాక్టర్లతో దూసుకొచ్చారు రైతులు బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లారు రైతులను అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి ముందుకు దూసుకు వెళ్లారు రైతులు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది 4 రాష్ట్రాల్లోని 2 జిల్లాల్లో దీనికి సంబంధించి ముందుగా డ్రై రన్ నిర్వహించాలని నిర్ణయించాయి ఈ నెల 28, 29 తేదీల్లో ఏపీ పంజాబ్ గుజరాత్ అసోం రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహిస్తారు వ్యాక్సిన్ పంపిణీలో సమస్యలు గుర్తించేందుకు డ్రై రన్ నిర్వహిస్తున్నారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 96వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించింది దేశం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని మోదీ సదైవ్ అటల్ స్మారకం దగ్గర పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన నాయకత్వం దూరదృష్టితో దేశాన్ని అపూర్వమైన అభివృద్ధి వైపు నడిపించారని ప్రధాని మోదీ అన్నారు దేశంలో అతి చిన్న వయసులో మేయర్ పదవిని చేపట్టబోతున్నారు 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్ కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ విజయం సాధించింది కేరళ రాజధాని త్రివేంద్రం కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్ విజయం సాధించి అందరి దృష్టి ఆకర్షించారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు ఎన్నికల ముంగిట కమల్ హాసన్ కు ఊహించని షాక్ తగిలింది ముంబైలో కోవిడ్ కంట్రోల్లోకి వస్తోంది ఇక సైబరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్ పడింది ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం దేశాన్ని అణ్వాయుధ శక్తిగా మలిచిన ఘనత వాజ్పేయికి దక్కుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ వెంగళరావు నగర్ డివిజన్లో నిర్వహించిన వాజ్పేయి జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు వాజ్పేయి సేవలను కొనియాడారు కేంద్ర మంత్రి వాజ్పేయి హయాంలోనే దేశ ప్రగతికి పునాదులు పడ్డాయన్నారు మోదీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ కు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు సీఎం మమతా బెనర్జీ ఇప్పటికీ జీఎస్టీ బకాయిలు 8,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టినట్టు వ్యవహరిస్తోందన్నారు మమతా బెనర్జీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు హైదరాబాద్ లో అన్నాత్తే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రజనీకాంత్ కు ఉన్నట్టుండి బీపీ లెవెల్స్ పెరిగాయి ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు ఈ నెల 22న అన్నాత్తే మూవీ షూటింగ్ చేసిన టెస్టుల్లో 4 కరోనా పాజిటివ్ గా తేలింది షూటింగ్ సైతం వాయిదా పడింది ఎన్నికల ముంగిట కమల్ హాసన్ కు ఊహించని షాక్ తగిలింది మక్కల్ నీతిమయం జనరల్ సెక్రటరీ అరుణాచలం తన పదవికి రాజీనామా చేశారు బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు అరుణాచలం ఈయన బాటలోని మరికొంతమంది పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి
కోవిడ్ కంట్రోల్లోకి వస్తోంది. ముంబైలో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ధారావిపై ప్రభుత్వం ముందు నుంచి ప్రత్యేక దృష్టి సారించడంతో కోవిడ్ కేసులు తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. సైబరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్ వేశారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఇలాంటి ఈవెంట్లకు అనుమతి లేదు. పబ్లు, హోటల్స్ పై నిఘా పెట్టారు పోలీసులు. అనుమతి ఇచ్చిన సమయం వరకే పబ్బులు నడపాలన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను నాక్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. నాక్ గుర్తింపు కోసం బోగస్ పత్రాలు సమర్పించడమే ఇందుకు కారణం. మరోసారి గుర్తింపు కోసం దరఖాస్తు చేయకుండా ఏకంగా 5 ఏళ్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టింది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నాక్. ఢిల్లీ గజగజ వణుకుతోంది. దేశ రాజధానిలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలికి తోడు మంచు భారీగా కురుస్తోంది. రోడ్లపై పొగ మంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లైట్ల వెలుతురులో వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో పట్టాల పంపిణీ ప్రారంభమైంది. తాడిపత్రిలో హైటెన్షన్ కొనసాగుతోంది. జగిత్యాలలో సర్పంచ్ల ఆందోళన టెన్షన్ క్రియేట్ చేసింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ లో కాకరేపుతోంది. ఇలాంటి టాప్ 9 రీజనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో పేదలకు పట్టాభిషేకం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మందికి ఇంటి పట్టాలు అందిస్తోంది ప్రభుత్వం. లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. అక్కడే ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేదలకు మంచి చేయాలని చూస్తుంటే కొందరు కుట్రలు, కుయుక్తులతో అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు సీఎం జగన్. పులివెందులలో కోర్టు కేసు కారణంగా పట్టాలు ఇవ్వలేకపోవడం చిన్న బాధగా ఉందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లైన స్టేలను ఎత్తేయించి అర్హులందరికీ స్థలాలు ఇస్తామన్నారు సీఎం. పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. నివురు కప్పిన నిప్పులా ఉన్న తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది. నిన్నటి ఘటనలపై కేసులు నమోదయ్యాయి. రాళ్లు రువిన ఘటనలో గాయపడిన మనోజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు పోలీసులు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిపై 307తో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. తాడిపత్రి అంతటా పోలీసు పహారా కొనసాగుతోంది. జగిత్యాలలో సర్పంచ్ల ఆందోళన టెన్షన్ క్రియేట్ చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అరెస్టు వరకు పరిస్థితి వెళ్లింది. పంచాయతీలకు కేంద్రం నిధులు విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల థరూర్ బ్రిడ్జిపై నిరసన తెలిపారు సర్పంచ్లు. అదే దారిలో బండి సంజయ్ రావడంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకేసారి ఎదురుపడ్డారు. పోలీసులు వారిని నిలువరించడంతో పాటు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ లో కాకరేపుతోంది. తాను ఏ రోజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు కాంగ్రెస్ నేత వీహెచ్. 2018 నుంచి తనకు సోనియా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదన్నారు. రాహుల్ గాంధీని కూడా కలవనివ్వట్లేదన్నారు వీహెచ్. టీపీసీసీ చీఫ్ ఇవ్వకుండా బీసీలకు మరోసారి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు వీహెచ్. తెలుగు రాష్ట్రాల్లో కరోనా రూపంలోని కొత్త స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. యూకే నుంచి ఏపీకి వచ్చిన వారితో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వారి ఆచూకీ ట్రేస్ చేసే పనిలో పడ్డారు వైద్యాధికారులు. యూకే నుంచి వచ్చిన వారంతా స్వచ్ఛందంగా క్వారంటైన్లో ఉండాలని కోరుతున్నారు అధికారులు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ వైభవంగా కొనసాగాయి. 2 రాష్ట్రాల్లో క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రైస్తవులు. పెద్ద ఎత్తున భక్తులు ప్రార్థనా మందిరాలకు చేరుకోవడంతో క్రిస్మస్ శోభ నెలకొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇటు భద్రాచలంలో శ్రీరాముడు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో మంత్రుల క్రిస్మస్ శుభాకాంక్షలు వివాదాస్పదమవుతున్నాయి. వారి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చర్చికి వెళ్లి ఏకాదశి శుభాకాంక్షలు చెప్పగలరా అని ప్రశ్నించారు. ధార్మిక క్షేత్రాల పవిత్రతను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.